అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. సోదరులారా, సోదరిమణులారా, ఒక అత్యంత విచారకరమైన విషయం 2 రోజుల క్రితం తెలిసింది. అదేంటంటే బంగ్లాదేశ్లో ఒక హిందూ సోదరుడు అయిన దీపు చంద్ర దాస్ అతని తోటి వర్కర్ ఏదో కారణాల వల్ల అతన్ని తగలబెట్టడం జరిగింది అక్కడ. అయితే దీనిని ప్రతి ఒక్క ముస్లిం ఖండించాడు. ఏ ముస్లిం కూడా ఆ చంపిన వారికి మద్దతుగా ఎవ్వరు కూడా కామెంట్స్ పెట్టలేదు. మరియు జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఈ దాడిని ఖండించారు. అక్కడ 12 మందిని అరెస్ట్ చేసి వారిని జైలుకు పంపించడం జరిగింది. మరియు ఆ దాస్ అనే వ్యక్తి కుటుంబాన్ని కలిసి అతనికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని గవర్నమెంట్ యొక్క ప్రతినిధి వెళ్ళి అతన్ని కలిసి అతనికి భరోసా ఇవ్వడం జరిగింది. మన భారతదేశంలో చాలా చోట్ల సోషల్ మీడియాలో కూడా మరియు బయట ఎన్నో చోట్ల ఆ దాడికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. అదేవిధంగా కొందరు ప్రముఖులు కూడా దీనికి వ్యతిరేకంగా మన గవర్నమెంట్, మోదీ గారి గవర్నమెంట్ చొరవ తీసుకొని ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అన్నట్లుగా వాళ్ళు కూడా ట్వీట్స్ చేయడం కానీ లేక పోస్ట్ చేయడం కానీ జరిగింది. మరి అంతేకాకుండా భారతదేశంలో ఉన్న ముస్లింలు, చాలామంది ముస్లింలు ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో వారందరూ కూడా ఈ దాడిని ఖండించారు, ముక్త కంఠంతో ఖండించారు. ఇలాంటివి ఎక్కడ కూడా జరగకూడదు. ప్రపంచంలో బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఇండియా కానీ ఎక్కడ కూడా జరగకూడదు. అయితే ఇక్కడ మనము అందరం కూడా ఒకటి గమనించవలసిన విషయం ఒకటి ఉంది. అదేంటి, అక్కడ బంగ్లాదేశ్లో ఏదైతే సంఘటన జరిగిందో దాని తర్వాతి రోజున కేరళలో ఒక వ్యక్తిని, ఛత్తీస్గఢ్ వ్యక్తిని బంగ్లాదేశీ ముస్లిం అనుకొని కొట్టి చంపారు. అంటే అక్కడ వాళ్ళు చేశారు కాబట్టి దానికి ప్రతీకార చర్యగా ఇక్కడ కేరళలో కొందరు హిందువులు అతన్ని పట్టుకొని చంపేశారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అతను ఒక దళితుడు, ఒక హిందువు అని. మరి ఇక్కడ చూడండి సోదరులారా, బంగ్లాదేశ్లో ఏదైతే హత్య జరిగిందో, ఏదైతే కాల్చి చంపారో దానికి వ్యతిరేకంగా ఎన్నో ట్వీట్స్, ఆ తర్వాత పోస్టులు, ఆ తర్వాత ప్రొటెస్ట్స్ ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఈ దళితుని గురించి ఏ ఒక్క హిందువు కూడా మాట్లాడినట్టు మనకు సోషల్ మీడియాలో కనిపించలేదు. మరి ఎందుకండి? బంగ్లాదేశ్లో లేక పాకిస్తాన్లో చనిపోయిన హిందువే హిందువా? మన భారతదేశంలో చనిపోయిన వాళ్ళు హిందువులు కాదా? వారి గురించి మాట్లాడకూడదా? మరి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళు, విఘ్నత ఉన్నవాళ్ళు ఆలోచించాలి. కేరళలో చనిపోయిన వ్యక్తి పేరు రామ్ నారాయణ్ బాఘేల్. అతను చెప్తూ ఉన్నాడు, నా పేరు రామ్ నారాయణ్, నా పేరు రామ్ నారాయణ్. అయినా కానీ అతన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు. ఇది ద్వంద్వ వైఖరి. అది కాకుండా సెలెక్టివ్ అవుట్రేజ్ అంటారు. అంటే కొన్ని సంఘటనలు జరిగితే మనము వాటికి వ్యతిరేకంగా గళమెత్తాలి, మరియు కొన్ని సంఘటనలను మనం చూడనట్లుగా వదిలిపెట్టాలి. ఇది చాలా శోచనీయం, అమానవీయం. ఇది అంతేకాకుండా క్రైస్తవులపై, ముస్లింలపై, చర్చిలపై, మస్జిదులపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి మన భారతదేశంలో. ఏ ఒక్క హిందుత్వవాది కూడా వాటిని ఖండించడం లేదు, మరియు వాటికి వ్యతిరేకంగా గలం ఇప్పడం లేదు. సరికదా, సంతోషిస్తున్నారు, చాలా మంచి పని జరుగుతుందని. వారికి మానవత్వం ఉందా అనే అనుమానం వస్తుంది. కాబట్టి సోదరులారా, సెలెక్టివ్ అవుట్రీచ్ కాకుండా కొన్నింటికి మనం స్పందించడం, మరి కొన్నింటిని పట్టించుకోకపోవడం ఇది కరెక్ట్ కాదు సోదరులారా. అందుకని మనం ఏం చేయాలి? చెడు పనులన్నింటినీ ఖండించాలి, హత్యలన్నింటినీ ఖండించాలి, మానభంగాలన్నింటినీ ఖండించాలి. ఆ తర్వాత అన్యాయానికి వ్యతిరేకంగా కూడా మనము గళం విప్పాలి.